హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇప్పుడు పండగలు వచ్చాయి కదండి, పిండి వంటలు చేసుకుంటారు కదా అందరూ. మనం ఇంట్లోనే పోకండ్లు ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఆ కొలతలతో సహా తయారీ విధానం ఇప్పుడు చూద్దామండి. పోకండ్లు వండుకోవడానికండి కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లము, కేజీ ఆయిల్ పడుతుంది. అయితే మేము కేజీన్నర పిండి ఆడించడానికి కొంచెం మిల్లు దగ్గర కింద మీద పడేస్తారని 2 కేజీలు బియ్యము నానబెట్టి నిన్న నానబెట్టామండి. నిన్న నైటు, ఈరోజు ఈవినింగ్ ఆడించాము. కేజీన్నర బియ్యము అదే కొంచెం కింద మీద పడుతుందని ఇంకో 1/2 కేజీ వేసాము. 2 కేజీలు ఆడించాము బియ్యం నానబెట్టి. అయితే దీంట్లోకి నేను కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి, ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా నువ్వులు తీసుకున్నాను. అయితే ఇదిగో బెల్లము 2 కేజీలు వేసాము, ఎందుకంటే 2 కేజీలు బియ్యం ఆడించాం కాబట్టి 2 కేజీలు బెల్లం వేసాము. ఇది కొంచెం పాకం వచ్చిన తర్వాత పిండి ఇందులోకి కలిపేయాలన్నమాట. పిండి వేసేటప్పుడే మనం నువ్వులు కొబ్బరి ముక్కలు కూడా ఇందులోకి వేసేయాలి. పాకం వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి పాకం ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం చెక్ చేయడానికి వాటర్లో వేయాలన్నమాట. కొద్దిగా పాకం తీసి ఇలా వాటర్లో వేయాలి. మనం వాటర్లో వేసినప్పుడు ఇది ఇలా ఉండ కట్టాలి, దగ్గరికి రావాలన్నమాట. ఇలా దగ్గరికి వస్తే పాకం వచ్చినట్టు. ఇంకొంచెం దగ్గరికి రావాలి, ఇంకా టైం పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా పాకము దగ్గరికి రావాలన్నమాట, ఉండవ్వాలి. వచ్చింది, దగ్గరికి ఉండయ్యింది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో నువ్వులు వేసేయాలి. పాకంలోను నువ్వులు వేసేస్తున్నాను నేను. తర్వాత ఇదిగో కొబ్బరి ముక్కలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇప్పుడు పిండేసి కలిపేయడమే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టి కలిపేయడమే పిండేసి. ఇది వేస్తూ ఇదిగోండి ఈ విధంగా పిండేస్తూ కలపాలన్నమాట పాకంలోను. అది ఎంతవరకు పిండి కలిస్తే అంతవరకు కలపాలి, పాకం దగ్గరికి పిండి కలిసే వరకును. ఇదిగోండి ఈ విధంగా కలపాలి. కర్రతో కానీ తెడ్డుతో కానీ పిండిలా గట్టి పడే వరకు కలపాలన్నమాట. ఇప్పుడు ఇది బిగిసిపోకుండా దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ వేస్తాము. ఇదిగోండి ఈ విధంగా దీంట్లో ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. పిండి చల్లారిపోకూడదు. వెంటనే ఇప్పుడు మనం ఉండలు చేసేసి ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఇదిగోండి మేము 2 కేజీలు బియ్యం వేసినప్పటికీ ఇదిగో 1/2 కేజీ పిండి ఉండిపోయింది, కేజీన్నరే పట్టింది. ఇది ఈ విధంగా కలుపుకొని పైన ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని ఉండలు చేసి నూనెలో వేపుదామండి. నువ్వు కవర్లో వేసి అక్కడ. ఇదిగోండి ఈ విధంగా అన్ని ఉండలు చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న ఉండలు చేయాలి. ఎందుకంటే పెద్ద ఉండలు చేస్తే లోపల ఉడకదు, మెత్తగా ఉంటుంది. అందువల్ల చిన్న ఉండలు చేసుకుని ఇదిగో ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో నేను వేపుతాను ఇప్పుడు పోకుండా. టెస్ట్ ఇంకొకటి వేస్తాను, ఆయిల్ హీట్ అయిందో లేదో. అదిగో హీట్ అయిందండి, మిగతా ఉండలు వేస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇదిగో ఈ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి పోకుండా. అప్పుడే లోపలంతా ఉడికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. లోపల కూడా ఉడుకుతుంది. చిన్న ఉండలు చేసుకోవాలి, ఈ విధంగా వేపుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే మన పోకండ్లు రెడీ అయిపోయాయి. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనము వేపాలండి. వేపేటప్పుడు లోపలంతా బాగా ఉడుకుతుంది. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లము, కేజీ ఆయిల్ పట్టింది. ఇన్ని పోకండ్లు వచ్చే పల్లెవి నిండాను, చూసారా? ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.